మీలో ఎంతమంది ఇంట్లో నెయ్యి అయితే చేసుకుంటారు? నేనైతే ఇప్పుడు నెయ్యి చేద్దామనేసి 15 రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన పాల మీగడని అయితే బయటికి తీశాను. నెల రోజులు మీగడ తీస్తే నెయ్యి ఎక్కువగానే వస్తుంది, కానీ నాకు నెయ్యి అవసరం అనేసి ఇంక ఈ 15 రోజులకి దాచిపెట్టిన మీగడని అయితే తీసి నెయ్యి అయితే చేసుకుంటున్నాను. ముందుగా మిక్సీ పట్టించుకొని ఆ తర్వాత ఈ చల్లటి వాటర్ లో వేసి నీట్ గా కడిగాను అనమాట, స్మెల్ రాకుండా ఉంటుందనేసి. మేమైతే ఆవు పాలనే వాడతాం కాబట్టి నేను చేసుకుని ఈ నెయ్యి నాకు బాగా పూజలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వెన్న ముద్దని నీట్ గా కడిగేసాను కాబట్టి స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నాక మంచి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే అరగంట వరకు గరిటెను తిప్పుకొనే ఉండాలి, మీగడంతా దగ్గరికి అయ్యి మనకు నెయ్యి అయితే పైకి తేలుతుంది. ఇలా నెయ్యి మరిగేటప్పుడు చాలా మంది తమలపాకైనా వేసుకుంటారు, లేదా పచ్చకర్పూరమైనా వేసుకుంటారు అనమాట. ఇక్కడ నెయ్యి కూడా రెడీ అయ్యింది. ఇంకా నెయ్యిని వడబోసుకొని నా దగ్గర ఉండి ఒక గాజు చేసాలు అయితే వేసుకుంటున్నాను. డాబర్ హనీ అయిపోయినాక ఈ గాజు చేసాలు పడేయకుండా ఇలా క్లీన్ చేసి ఉంచుకుంటాను. ఇందులో అయితే నెయ్యి అయితే వేసుకున్నాను కదా, కాసేపట్లో ఇలా గట్టిగా అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.